థైరాయిడ్ ఉన్నవాళ్ళు పాలకూర అనేది తినొచ్చా? హలో అండి, నేను కళ్యాణ్, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ మెడ్సీ హాస్పిటల్స్ విశాఖపట్నం. చాలామంది థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వచ్చి అడిగే మొదటి ప్రశ్న, సార్ మేము పాలకూర తినకూడదంట. చెప్తానండి. పాలకూరలో గాయిట్రోజన్స్ అనేవి ఉంటాయి. ఈ గాయిట్రోజన్స్ అనేవి న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్సెస్. ఇవి చాలా ఫుడ్స్లో ఉంటాయి. ఇది మనకి ఇక్కడ బటర్ఫ్లై గ్లాండ్ ఉంటుంది కదండి, దాని ఇన్ఫ్లమేషన్కి కారణం అవుతుందన్నమాట. ఈ గాయిట్రోజన్స్ అనేవి తీసుకోవడం వల్ల అది వాస్తుంది. సో అందుకే మనకి ఇక్కడ వాపులా కనిపిస్తుంది అనమాట థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో ఈ గాయిట్రోజన్స్ అనేవి పాలకూరలో ఉండడం వల్ల తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. మరి పాలకూరలో ఉన్న కాల్షియం, ఐరన్, వైటమిన్ ఏ, సి, కే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. మరి ఇవి తీసుకోవాలి కదా. అందుకనే పాలకూర అనేది బ్లాంచింగ్ లేదా బాయిలింగ్ ప్రాసెస్ తర్వాత తీసుకుంటే గాయిట్రోజన్స్ పర్సెంట్ అనేది 90% వరకు తగ్గుతుందన్నమాట. సో అప్పుడు ఇది కన్జంప్షన్కి సేఫ్. సో అలాంటిని ప్రతిరోజు తీసుకోకూడదు. వారంలో ఒక్కసారి లేదా 2 సార్లు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి గాయిటర్ అనేది రాదు. ఈ గాయిట్రోజన్స్ రిమైనింగ్ చాలా ఫుడ్స్లో ఉంటే అవి తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవి ఏంటంటే క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం. వాటిని క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, ఇవి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్లో ఉన్న గాయిట్రోజన్స్ అనేవి ఇక్కడ మనకి ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదండి, బటర్ఫ్లై గ్లాండ్, అది గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే బ్రసెల్స్ స్ప్రౌట్స్ అండ్ కేల్ అండ్ ఇంకా స్వీట్ పొటాటోస్లో కూడా చాలా ఉంటాయన్నమాట. ఈ గాయిట్రోజన్స్ ఉన్న ఫుడ్స్ని మనం తీసుకోకుండా ఉంటేనే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గాయిటర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండవు. థ్యాంక్ యూ.